అవ్వాతాతలంటే ఎటువంటి గౌరవం జాలి దయ లేకుండా వ్యవహరిస్తున్న నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా చేసిన చంద్రబాబు కడుపు మంట చల్లారిందా? సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి చంద్రబాబుకు కడుపు మంటే అన్నారు. ప్రతి నెల 1 తారీఖున అవ్వాతాతలకు, దివ్యాంగులకు, దీర్ఘకాల రోగులను తలుపు కొట్టి ఆప్యాయంగా పలకరిస్తూ నెలకు 3000 పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు చూడలేకపోయారన్నారు. ఈ రోజున 1వ తారీఖు వచ్చింది. అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా మా జగనన్న నా కొడుకు, పెద్ద కొడుకు పెన్షన్ ఎప్పుడు ఇస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. నెల రోజుల పాటు, ఏదో ఒక్కరోజు ఎదురు చూడడం కాదండి, 3000 రూపాయల గురించి 30 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. తెల్లవారుజామున 6 గంటలకి వాలంటీర్ పిల్లలు లక్ష్మీదేవిలాగా ప్రతి ఇంటికి కూడా తలుపు కొడుతూ 3000 రూపాయలు లక్ష్మీదేవిలాగా వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు. అలాంటిది కర్త కర్మ క్రియ సూత్రధారి నారా చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక కుట్ర పన్ని ఇవాళ ఎండాకాలం అండి, 42 డిగ్రీలు నాకు తెలిసి ఉన్నట్టుంది. మాలాంటి వాళ్ళమే ఎండలోకి వెళ్తుంటే ఉండలేకపోతూ ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత కక్ష కట్టారో అవ్వాతాతల పైన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనించమని కోరుతా ఉన్నాం. అసలు ఎంత దారుణం అండి. ఈ వాలంటీర్ పిల్లలు ఏదన్నా ఈ 3 నెలల నుంచి ఏమన్నా తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారా? 4.5 సంవత్సరాల నుంచి సుమారుగా 66 ఇంతమందికి 4.5 సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తూ ఉన్నారే. ఇవాళ కొత్తగా ఏమొచ్చింది? ఇవాళ నేను ఒక్కటే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒకటే అంశం చెప్తా ఉన్నా. మీరు ఫామ్ 12/D ఏదైతే మీరు పేర్కొన్నారో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకి ఇంటికే తీసుకువెళ్ళి ఓటు వేయించే ప్రావిజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు కల్పించారు. మరి ఇవాళ పెన్షన్ తీసుకునే వాళ్ళు వృద్ధాప్యంలో లేనివారా అని అడుగుతా ఉన్నా. అందరూ కూడా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళే కదా, వాళ్ళు ఎవరు లెగలేని వాళ్ళు ఉన్నారు. అందులో చాలామంది ఎండ దెబ్బకి గతంలో కూడా మనం చూసాం, ఎన్నో న్యూస్ పేపర్లలో చూసాం. ఎండ దెబ్బకి అక్కడికక్కడే పడిపోయి చనిపోయిన వాళ్ళని కూడా చాలామందిని చూసాం. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని పొట్టను పెట్టుకోబోతున్నాడు అని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏంటండి ఎంత దారుణం అండి. ఎలక్షన్ కమిషనే ఫామ్ 12/D కిందన అవకాశం కల్పించారు కదా. ఏమని అవకాశం కల్పించారు? ఓటు నమోదు అనేది ఇంటికే తీసుకెళ్ళి నమోదు చేయించుకుంటా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పెన్షన్ అనే 3000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఈ 4.5 సంవత్సరాలు ఇట్లానే చేసినాం కదా. ఇవాళ కొత్తగా ఏదో ఎలక్షన్స్ వచ్చాయని చేసిన కార్యక్రమం కాదు కదా. మరి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కడుపు చల్లారిందా? కడుపు మంట తీరిందా? ఈ వాలంటీర్ల చేత ఇవ్వనివ్వకోకుండా వాళ్ళని ఏదో దొంగల్లా చూస్తూ ఉన్నారు. వాలంటీర్లను వాళ్ళు ఏం పాపం చేశారండి? వాలంటీర్లు అభం శుభం తెలియని వాలంటీర్లు పాపం ఇవాళ సేవ చేస్తూ ఉన్నారు, ప్రజా సేవ చేస్తూ ఉన్నారు, సంఘ సేవ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాలంటీర్ల పిల్లల చేత అవ్వాతాతలకి వాళ్ళ సొంత అవ్వాతాతల కిందన వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారండి. దాన్ని కూడా ఏ రకంగా అడ్డుకుంటారు? నేను చాలామంది వాలంటీర్లని కలిశాను, వాళ్ళు కొంతమంది నాకు చెప్పిన సమాధానం ఏంటంటే,
ఒక అమ్మాయి అయితే ఏకంగా ఎంబీబీఎస్ చదువుతూ ఉంది. ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్. ఆమె వాలంటీర్ పార్ట్ టైం చేస్తూ ఉంది. నేను అడిగాను, వై ఆర్ యూ డూయింగ్ యాజ్ అ వాలంటీర్ వెన్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్, ఎందుకు చేస్తూ ఉన్నాను అడిగితే ఆమె ఒక్కటే మాట చెప్పింది, మా ఇంట్లో అవ్వాతాతలు గతంలో పెన్షన్ తీసుకోవాలనంటే 1000 రూపాయల పెన్షన్కి లైన్లో నుంచునేవారు. మేమే పొద్దున్నే తెల్లవారుజామున 5:30కి క్యారేజ్ కట్టి పంపించేవాళ్ళం. మళ్ళీ ఆ 1000 రూపాయల పెన్షన్ తీసుకుని వచ్చేయడానికి మధ్యాహ్నం 3-4 అయ్యేది. అంటే ఆల్మోస్ట్ 10 గంటలు లైన్లో నుంచునేవారంట. మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎంత ఇబ్బందులు కలిగేవో. సో అలాంటి ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వాతాతలకి జరగకూడదు అని నేను స్వచ్ఛందంగా నేను వాలంటీర్ పార్ట్ టైం చేస్తున్నానని ఆ అమ్మాయి చెప్పింది. అట్లా చాలామంది చెప్పారు. ఇవాళ ఎంత కక్ష అండి ఈ చంద్రబాబు నాయుడు గారికి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న, నేను చెప్పేది పెన్షనర్స్ ఒక్కరికే చెప్పట్లా, మానవత్వం ఉన్న ప్రతి మనుషులకి కూడా చెప్తా ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, ఐ రిపీట్, మానవత్వం ఉన్న ప్రతి మనుషులకు కూడా నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, చక్కగా వాలంటీర్ పిల్లలు ఎండల్లోకి ఆ అవ్వాతాతలు రాకుండా ఆ పెన్షన్ ఇంటికి ఇస్తూ ఉంటే దాన్ని అడ్డుకున్న వ్యక్తి, నేను ఇవాళ కోట్ చేస్తున్నా, నరరూప రాక్షసుడు ఈ చంద్రబాబు నాయుడు గారని నేను ఇవాళ కోట్ చేస్తూ ఉన్నా. అంటే మనుషుల రూపంలో ఉన్న రాక్షసుడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అవ్వాతాతలకి ఇంటికి పెన్షన్ ఇవ్వనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నా. ఒక్కసారి ఈ 3 నెలలే అమ్మా, ఎవరైతే, ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ వృద్ధులు ఉంటారు, ప్రతి ఇంట్లోనూ అవ్వాతాతలు ఉంటారు. వాళ్ళ కొడుకులకి ఎంత బాధ కలుగుతుందండి, వాళ్ళ కూతుర్లకి ఎంత బాధ కలుగుతుందండి, వాళ్ళ మనవలకి ఎంత బాధ కలుగుతుందండి. ఇలా లైన్లో నుంచోబెట్టడం ఏంటండి? పోనీ ఇది ఏమన్నా శీతాకాలమా? కాదే, ఎండాకాలం. ఎండాకాలంలో ఈ రకమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 2 నెలలు, పోనీ ఏప్రిల్ నెల, మళ్ళీ వచ్చేది మే, అంటే ఇంకా మిడ్